మన నిస్తేజాన్ని నిస్సత్తును కప్పిపుచ్చుకోవడానికి సమాజాన్ని నిందిస్తూ ఎన్నాళ్ళని కూర్చుంటాం. ఆర్గానిక్ ఉత్పత్తులని నకిలీవి అనే నిర్ధారణకు వచ్చి మనం ఎందుకు నిట్టూర్చాలి? తినే తిండి, పండే పంట అంతా ఈ భూమి మీదే కదా, మీ ఊళ్ళోనే కదా. పెద్ద పెద్ద నగరాల్లో ఎంత పెద్ద ఉద్యోగాలు చూస్తున్నా వెళ్ళింది మన పల్లెటూరు నుంచే కదా. కొంత మీకు వీలైన సమయాల్లో మీ చూపు మీ ఊరిపై పెడితే అక్కడ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకు చేరువైతే పండగలకు, ఫంక్షన్లకు, ఊళ్ళకు వెళ్ళినప్పుడు వాళ్ళను పలకరించి వాళ్ళు ఏ పంటలు పండిస్తున్నారో, ఎలా పండిస్తున్నారో, మీకు ఏ ఆహారం కావాలో, ఎలా కావాలో చెప్పగలిగితే, అలా పండించగలిగితే, మనం వాళ్ళ చేత పండించుకోగలిగితే మనం తింటున్నదంతా కల్తీనే అనే నిట్టూర్పు నుంచి మనకు బయటకు రావచ్చు. నిత్యం వాడే బియ్యం, పసుపు, కారంతోనైనా మన ఊరి రైతుని మన ఫ్యామిలీ రైతుగా మార్చుకొని మనకు, మన స్నేహితులకు మంచి ఆహారాన్ని అందించే మంచి పనికి మీరు వారధిగా మారవచ్చు. ముందు ముందు మన జీవితాల్లో ఫ్యామిలీ డాక్టర్ల ప్రాధాన్యం ఎంత ఉంటుందో ఫ్యామిలీ ఫార్మర్ల ప్రాధాన్యం కూడా అంతకు మించి ఉంటుంది. రైతును మనం జాగ్రత్తగా చూసుకుంటే, ఆ రైతు పంటని జాగ్రత్తగా పండిస్తే ఆ ఆహారం అమృతమే కదా. తెలంగాణ, ఆంధ్రాల్లో అక్కడక్కడ వ్యవస్థీకృతం కాకుండా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు చాలా మందే ఉన్నారు. మన సస్యశ్యామలం ఛానల్ ద్వారా సాధ్యమైనంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను పరిచయం చేస్తూనే ఉంటాం. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఇప్పుడు ఇక్కడ మీకు పరిచయం చేస్తున్న రైతు వాణిజ్య పంటల సాగులో అంటే పత్తి, మిరప వంటి పంటలను పండించడానికి దాదాపు సింథటిక్ ఎరువులు, పురుగు మందులతో మునిగి తేలిన పల్నాడు భూములలో, కృష్ణానది తీరంలో, దాచేపల్లి మండలం పొందుగుల గ్రామంలో 5 అంచెల విధానంలో పూర్తి స్థాయి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు శ్రీ నెల్లూరి వెంకటేశ్వర్లు గారు. ఈయన స్వతహాగా యోగా టీచర్. ఆరోగ్యం మీద సహజంగానే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. చేసింది సిగరెట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం. ఇక జీవితంలో ఆహారం ప్రాముఖ్యత ఎంత ఉంటుందో ఈ యోగా టీచర్ కి బాగా తెలుసు. రిటైర్ అయ్యాక జీవితాన్ని ఆస్వాదిస్తూ నలుగురికి యోగా ద్వారా ఆరోగ్యాన్ని, ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో వేసిన మొదటి అడుగులోనే విజయం దిశగా వెళుతున్నారు నెల్లూరి వెంకటేశ్వర్లు గారు. ఆయన ఏం పండిస్తున్నారో, ఎలా పండిస్తున్నారో చూద్దాం. ఈయన్ను పల్నాడు జిల్లా ఫ్యామిలీ ఫార్మర్ గా ఎంచుకుంటారని, ఆరోగ్యాన్ని అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాం.